ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా మందుబాబుల జేబులకు చిల్లు పడనుంది. గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గిపోవడం, ధరల సమీక్ష గడువు ముగియడం వంటి కారణాలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో మద్యం ధరలు పెంపు ఉండనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తి కావడంతో మద్యం ధరల పెంపు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మే నెలలో తెలంగాణలో మద్యం ధరలను పెంచారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మళ్లీ 2025 మే నెలలో ధరలను సమీక్షించాల్సి ఉన్నా ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. మరోవైపు యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అదే సమయంలో వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. ఎస్ యాకేష్. సునీత, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా యుద్ధం ఎఫెక్ట్ తోటి కూడా వివిధ రంగాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే గ్యాస్, అటు డీజిల్, పెట్రోల్ కొరత పెద్ద ఎత్తున భారతదేశంలో ఏర్పడుతుండగా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మద్యం ధరల మీద కూడా పడే అవకాశం కనిపిస్తా ఉంది. యుద్ధ ఎఫెక్ట్ తో అనేక ముడి సరుకులు అయిపోయింది, గాజు సీసాలకు సంబంధించి అయిపోయింది, సరఫరా అంతా తగ్గిపోయింది. దీంతో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ రాష్ట్రంలో మద్యం ధరలు ఇప్పటికే భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి గనక మద్యం ధరలు పెరిగితే మాత్రం మందుబాబుల జేబులకు చిల్లు పడే అవకాశం కనిపిస్తా ఉంది. యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత, అటు సీసాల ఉత్పత్తి తగ్గిపోవడం, ధరల సమీక్ష గడువు కూడా ముగిసినటువంటి కారణాలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని అటు మద్యం కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పటికే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో మద్యం ధరల పెంపు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అటు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం పశ్చిమాసియాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం కూడా చూపిస్తా ఉంది. గ్యాస్, ముడి చమురు రవాణాతో పాటు సప్లై చైన్ కు కూడా పెద్దగా అడ్డంకి ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆ ధరలు భారీగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కారణంతోనే మన దేశంలో కూడా ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి. యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మద్యం ప్రియులకు కూడా ఒక చేదు వార్త కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మందుబాపులకు షాక్ ఇచ్చేలా కూడా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అటు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వాలకు అటు ఉంటుంది కనుక మద్యం ధరల పెంపు తప్పదనే సూచనలు కూడా కనిపిస్తా ఉంది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా రాష్ట్రంలో మద్యం ధరలు అనేది ఆయా డిస్టరీలు సమీక్షిస్తా ఉంటాయి. చివరిసారిగా 2023 మే నెలలో తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 2025 మే నెలలో ధరలను పెంచాల్సినటువంటి అవసరం ఉండే ఆ గడువు కూడా ముగిసిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అదే సమయంలో వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే నేచురల్ గ్యాస్ కొరత కారణంగా గాజు సీసా తయారీ యూనిట్లు తమ ఉత్పత్తిని కాస్త తగ్గించుకున్నట్లు తెలుస్తా ఉంది. కొన్ని యూనిట్లు పూర్తిగా కూడా మూసివేశాయి. దీంతో దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40% పడిపోయినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖాళీ సీసాల ధరలు ఏకంగా 20% వరకు కూడా పెరిగినట్లు ప్రచారం కూడా ఉంది. పెరిగిన అదనపు భారాన్ని కూడా తాము భరించలేకపోతున్నామని వెంటనే రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని డిస్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇక మద్యం తయారీదారులు ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి మద్యం ధరలను 12% నుంచి 15% వరకు కూడా పెంచాలనే
వినతి పత్రం కూడా అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ మద్యం ధరల పెంపుపై ఇప్పటికే కసరత్తు కూడా ప్రభుత్వం చేపట్టింది. రిటైర్డ్ జడ్జితో కూడినటువంటి ఒక జ్యుడిషియల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యం ధరల పెంపు అంశాన్ని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఆ పరిస్థితులతో పాటు మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చినటువంటి వినతుల క్రమంలో రాష్ట్రంలో మద్యం ధరల పెంపు తప్పదనే సూచనలు అయితే మద్యం ధరల పెంపును 5 స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ బాటిల్ సైజ్ ప్రకారంగా ఒకసారి తీసుకుంటే 90 ml క్వార్టర్ ఆఫ్ ఫుల్ బాటిల్ బ్రాండ్ అటు సంబంధించి కూడా మద్యం తరహా ప్రీమియం బ్రాండ్ క్యాష్ స్లాబ్ స్ట్రక్చర్స్ ఆధారంగా చేసుకొని కూడా ధరలను పెంచేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీర్ల విషయానికి మనం చూసుకుంటే గత ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15% మేర పెంచింది. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరగడంతో మళ్లీ బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో వేసవిలో బీర్లకు దాదాపు 30% వరకు కూడా అధికంగా డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా యువకులు మద్యం ప్రియులు ఇతర ఫంక్షన్స్ ఇతర కార్యక్రమాలు ఉంటే కనుక భారీగా కూడా బీర్ల ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా బీర్లకు డిమాండ్ ఏర్పడతా ఉంది. మార్కెట్ లో బీర్ల కొరత కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొరత కనిపించకపోయినప్పటికీ కూడా బీర్ల సరఫరా మందగించినట్లు తెలుస్తా ఉంది. ప్రతి సంవత్సరం 40,000 కోట్లకు పైగా కూడా ఆదాయాన్ని సమకూర్చేటువంటి మద్యం రంగంపై యుద్ధ ప్రభావం పడడం అధికారులను అటు ప్రభుత్వాన్ని కూడా కలవరకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మద్యం ధరలు పెరిగితే మాత్రం అటు సామాన్యులకు మందుబాబులకు ఇది ఒక పెద్ద చేదు వార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మద్యం ధరలు అనేది అధికంగా ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ఏపీలో కూడా మద్యం ధరలు తక్కువనే ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం భారీగా ఉన్నాయి. మరొకసారి మాత్రం ధరలు పెంచితే మాత్రం మందుబాబుల జేబులకు స్పష్టంగా చిల్లుబడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.